నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఆంధ్రప్రదేశ్ ప్రజలు కావచ్చు, ఓటర్లు కావచ్చు, అవినీతినైనా సహిస్తారు కానీ అహంకారాన్ని క్షమించరు, సహించరు అనే దానికి ప్రధాన ఉదాహరణే 2024లో జరిగినటువంటి ఎన్నికలు, వాటి ఫలితాలు. ఆ ఎన్నికల నుంచి, ఆ ఫలితాల నుంచి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు కావచ్చు, అదేవిధంగా ఆ పార్టీలో పోటీ చేసినటువంటి వైఎస్ఆర్సీపీ నాయకులు కావచ్చు, ఏమీ నేర్చుకోలేదు అన్న విషయం మనకందరికీ తెలిసిందే. కానీ ఈ కూటమి పార్టీలకు సంబంధించినటువంటి గెలిచినటువంటి 164 మంది ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో వాళ్ళలో కొంతమంది గెలుపు నుంచి కానీ, ఇటు కూటమి గెలుపు నుంచి కానీ, అటు వైఎస్ఆర్సీపీ ఓటమి నుంచి కూడా ఏమీ నేర్చుకోలేదనేటువంటి విషయము ఈ మధ్య కాలంలోనే బయటపడుతోంది. అందుకు ప్రత్యక్ష ఉదాహరణే అనంతపురం ఎమ్మెల్యే యొక్క ఆ ఇన్సిడెంట్ కావచ్చు. అదేవిధంగా నిన్నటికి నిన్న శ్రీశైలం ఎమ్మెల్యే ఎవరైతే ఉన్నారో బుడ్డా రాజశేఖర్ రెడ్డి గారు, ఆయన అటవీ శాఖ ఆ అధికారుల మీద దాడికి పాల్పడము, ఇలాంటి సంఘటనలు చూసినప్పుడు, అదేవిధంగా కూన రవికుమార్ గారి మీద వస్తున్నటువంటి ఆరోపణలు కావచ్చు, అదేవిధంగా గుంటూరు ఈస్ట్ ఎమ్మెల్యే ఎవరైతే ఉన్నారో నజీర్ అహ్మద్ గారి మీద వస్తున్నటువంటి ఆరోపణలు కావచ్చు, ఇవన్నీ చూస్తే ఏమర్థమవుతుందంటే వీళ్లకు ఇంకా ఈ గెలుపు అన్నటువంటి హ్యాంగ్ ఓవర్ ఇంకా దిగలేదు. సో ఇలాంటి కార్యక్రమాలు చేస్తేనే వైఎస్ఆర్సీపీ పార్టీకి 151 సీట్ల నుంచి 5 గాల్లో కలిపేసి 11 సీట్లు ఇచ్చింది ప్రజలు అన్నీ గమనిస్తూ ఉంటారు. కాబట్టి ప్రజలకు మేలు చేయకపోయినా పర్లేదు, కానీ ఇలా అహంకారంగా గనుక ప్రవర్తిస్తే మాత్రము ఖచ్చితంగా ఎన్నికల్లో బుద్ధి చెబుతారు అని చెప్పడానికి ప్రత్యక్ష ఉదాహరణే జగన్మోహన్ రెడ్డి గారి ఆ ఎన్నికల రిజల్టు. అందులో నుంచి ఈ కూటమి నాయకులు కావచ్చు, అదేవిధంగా కూటమి పార్టీలకు సంబంధించినటువంటి ఆ ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఖచ్చితంగా గ్రహించాలి, ఆచరించాలి కూడా. కాదు ఇక మనమే పర్మనెంట్గా ఎమ్మెల్యే అనుకోను కనుక తల పొగురుతో ముందుకెళ్తే మాత్రము ఖచ్చితంగా భారీ మూల్యము చెల్లించక తప్పదు. వీళ్ళు నష్టపోయేది కాకుండా కూటమి పార్టీలు నడుపుతున్నటువంటి ఆ అధ్యక్షులు ఎవరైతే ఉన్నారో వాళ్లకు కూడా చెడ్డ పేరు తీసుకుని వచ్చే విధంగా వీళ్ళ యొక్క ప్రవర్తన అయితే ఉంది. ఇప్పుడు ఉదాహరణకు అనంతపురం అర్బన్ ఎమ్మెల్యేనే తీసుకోండి. ఆయన జూనియర్ ఎన్టీఆర్ గారి మీద ఏదో అనుచిత వ్యాఖ్యలు చేశారని ఒక ఆడియో వైరల్ అయితే అవడం జరిగింది. దాని మీద జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు బగ్గుమన్నారు, వాళ్ళ ఇంటిని కూడా ముట్టడించడానికి వెళ్ళారు. ఆ తరువాత ఆయన ప్రెస్ మీట్ పెట్టి నాకు ఆ ఆడియోకు సంబంధం లేదు, అది ఫేక్ ఆడియో, నాకు ఇక్కడ ఉన్నటువంటి రాజకీయ ప్రత్యర్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు సృష్టించినటువంటి ఆడియో అని కూడా చెప్పడం జరిగింది. కాదు అది ఆయన ఆడియోనే, ఆయన తిట్టింది జూనియర్ ఎన్టీఆర్ గారిని అని చెప్పి వాళ్ళ అభిమానులైతే అదేదో ఫోరెన్సిక్ రిపోర్ట్ కూడా తీసుకొని వచ్చి సోషల్ మీడియా వేదికగా వైరల్ చేయడం జరిగింది. దీనికి సంబంధించి చంద్రబాబు నాయుడు గారు ఆయన్ని పిలిపించుకొని నిన్న మందలించినట్లు తెలుస్తా ఉంది. అందులో ఆ సమావేశంలో ఈ అనంతపురం అర్బన్ ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ అయితే ఆ ఆడియో నాది కానే కాదు అని చెప్పి చాలా స్పష్టంగా చంద్రబాబు నాయుడు గారికి వివరణ ఇచ్చినట్లు తెలుస్తోంది. మరి ఆ ఆడియో నీది కానప్పుడు నువ్వు బలంగా దాన్ని కౌంటర్ చేయాలి కదా. ఒకవేళ తప్పుకు పాల్పడి ఉంటే క్షమాపణలు చెప్పాలి, లేదా ఆ ఆడియో నీది కానప్పుడు నువ్వు ఖచ్చితంగా అదే రీతిలో రెస్పాండ్ అవ్వాలి కదా అని కూడా మందలించినట్లు తెలుస్తోంది. అదేవిధంగా అక్కడ అనంతపురంలో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీకి సంబంధించి వాళ్ళ అంతర్గత వ్యవహారం ఏదైతే ఉందో సీనియర్లను కలుపుకొని పోవాలని, వర్గాలు మంచిది కాదని ఇలా కుంపట్లు పెట్టుకుంటే ఖచ్చితంగా పార్టీ నష్టపోతుందని, పార్టీ నష్టపోయినా కూటమికి ఏదైనా డ్యామేజ్ జరిగినా నేను ఎట్టి పరిస్థితుల్లో క్షమించను, ఖచ్చితంగా మీ మీద క్రమశిక్షణ చర్యలు తీసుకుంటానని చెప్పి కూడా హెచ్చరించినట్లు తెలుస్తూ ఉంది. నిన్నటికి నిన్న శ్రీశైలం ఎమ్మెల్యే ఎవరైతే ఉన్నారో ఆ బుడ్డా రాజశేఖర్ రెడ్డి గారు అక్కడెక్కడో టోల్ గేట్ దగ్గర అటవీ అధికారుల మీద దాడి చేయడము, కూన రవికుమార్ మీద వస్తున్నటువంటి ఆరోపణలు కావచ్చు, అదేవిధంగా నజీర్ అహ్మద్ మీద వస్తున్నటువంటి ఆరోపణలు కావచ్చు, వీటన్నిటి మీద విచారణ అయితే వేశారు. సో విచారణ చేసిన తర్వాత ఆ నివేదిక తెప్పించుకొని ఖచ్చితంగా వాళ్ళ మీద చర్యలు తీసుకుంటారని కూడా రాజకీయ వర్గాల్లో అయితే ఒక చర్చ నడుస్తూ ఉంది. సో నిన్నటికి నిన్న అయితే కనుక అనంతపురం అర్బన్ ఎమ్మెల్యేని పిలిపించుకొని చంద్రబాబు నాయుడు గారు అయితే మాట్లాడినట్లు తెలుస్తుంది. సో ఎట్టి పరిస్థితుల్లోనూ ఏ స్థాయి వ్యక్తి అయినా పార్టీ లైన్ ని దాటకూడదు. అక్కడ ఉన్నటువంటి కూటమి పార్టీలకు సంబంధించినటువంటి నాయకులు కావచ్చు, సొంత పార్టీకి సంబంధించినటువంటి నాయకులు కావచ్చు, వాళ్ళని కలుపుకొని వెళ్ళాలి, కలుపుకొని వెళ్ళి రాజకీయం చేయాలి, కానీ జనాలకు మంచి చేయాలి. కానీ ఇలాంటి వివాదాస్పదమైనటువంటి సంఘటనలు కనుక పునరావృతం అయితే ఖచ్చితంగా చర్యలు తీసుకుంటామని కూడా హెచ్చరించడం జరిగింది. సో అనంతపూర్లో అయితే వాళ్ళ అంతర్గత కుమ్ములాటల వల్లనే ఈ విషయం అయితే, ఆ ఆడియో అయితే బయటకు వచ్చింది. ఆయన్ని డిఫేమ్ చేయడానికే ఈ ఆడియోను వైరల్ చేశారని ఆయన చెప్పుకొని వస్తున్నారు. కానీ జూనియర్ ఎన్టీఆర్ గారి అభిమానులు అయితే ఖచ్చితంగా అది ఆయన ఆడియోనే, ఆయన
వాయిస్ ఏదని కూడా వాళ్ళు అంటున్నారు. వాళ్ళు ఏం డిమాండ్ చేస్తున్నారంటే ఎమ్మెల్యే ఎవరైతే ఉన్నారో బహిరంగ క్షమాపణలు చెప్పాలి, బహిరంగ క్షమాపణలు కనుక చెప్పకపోతే మా కార్యాచరణను మేము ప్రకటిస్తామని చెప్పడంతో పాటు ఇంకొక వింత ప్రకటన చేశారు. అదేంటంటే ఆయన తిట్టాడని చెప్పి వైరల్ అవుతున్నటువంటి ఆ ఆడియో ఏదైతే ఉందో ఆ ఆడియోనంట అనంతపురం మొత్తం వేసి అందరికీ వినిపిస్తారంట. అది మంచి చర్య కాదు. ఎందుకంటే అది ఆ ఆడియోలో బూతులు ఉన్నాయి కాబట్టి అది ఒక ఆడవాళ్లకు సంబంధించినటువంటి విషయం కాబట్టి దాన్ని పదే 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 జనాలకు వినిపించడం అంత మంచిది కాదు. అలా కాకుండా వాళ్ళు శాంతియుతంగా వాళ్ళు నిరసనలు తెలపడం మంచిదే, కానీ ఆ సదరు హీరోకు సంబంధించినటువంటి ఆ సొంత విషయాన్ని మళ్ళీ దాన్ని పదే పదే వినిపించి ఆ మహిళలకు ఆత్మగౌరవానికి విఘాతం కల్పించేలాగా ప్రవర్తించడం మంచి పద్ధతి కాదు. మరోవైపు ఆ ఎమ్మెల్యే ఏమో ఆ వాయిస్ నాది కానే కాదని చెప్పి అంటున్నాడు. ఈ నలుగురు ఎమ్మెల్యేల మీద అయితే కనుక విచారణ మొదలైంది. విచారణ అయిన తర్వాత నివేదిక వస్తుంది. ఆ నివేదికను బట్టి వీళ్ళ మీద ఖచ్చితంగా చర్యలు ఉంటుందని కూడా రాజకీయ వర్గాల్లో అయితే వాడి వేడి చర్చ జరుగుతోంది. సరే చూద్దాం మరి ఆ నివేదికలో ఏం రిపోర్ట్ వస్తుందో. రవికుమార్ గారి విషయం కావచ్చు, నజీర్ అహ్మద్ కావచ్చు, అదేవిధంగా నిన్న శ్రీశైలం ఎమ్మెల్యే దాడి విషయం కావచ్చు, జూనియర్ ఎన్టీఆర్ గారి విషయం కావచ్చు, దీని మీద అయితే నివేదికలు కోరడం జరిగింది. ఈ నివేదికలు వచ్చిన తర్వాత తదుపరి చర్యలు ఉంటాయని కూడా వార్తలు వస్తున్నాయి. సో ఇదండి ఈరోజు మన టాపిక్. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.